చెప్పు బాబాయ్. మగవాళ్ళమే భయపడతాం సినిమా వచ్చి పోవడానికి. నువ్వు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి సినిమా పోవడం నీది తప్పు. అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పిలవాలా, రా అమ్మ సినిమాకని. అనవసరంగా నువ్వు చచ్చినావు, నీ కొడుకు సీరియస్, నీ బిడ్డకు నువ్వు చచ్చిన సంగతి తెలియదు. మరి నీకు అవసరమా? 75 లక్షలు ఇచ్చిండు నీకు తండ్రి కొడుకులు. ఎవరిచ్చారు? 50 లక్షలు ఇచ్చారు. 50 లక్షలు తండ్రి, 25 లక్షలు కొడుకు. ఇంకా 10 లక్షలు ఇచ్చారు, ఇంకా 15 లక్షలు ఇవ్వలేదు. ఒకటి బాగిన బాబాయ్, వాడు అయ్యా జాగిరా, వాడు ఎక్కడ దొంగతనం చేయాలన్నా? ఒకటి బాగిన బాబాయ్, ఆశకు అద్దు ఉండాలి, ఉంటే భయం ఉండాలా? నేను ఇక్కడ కూకున్నా అంటే నా భార్య ఇంటికాడ ఎదురు చూస్తా. దేనికి తెలుసా? నా భర్త వస్తాడని. ఇప్పుడు రష్మికని లక్కీ భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేయాలని డిమాండ్ చేస్తుంది. మనకు అవసరంలా. అవును, అవును, లక్కీ భాస్కర్ ఎవడు? వాళ్ళ భర్త, రేవతి వాళ్ళ భర్త. రేవతి వాళ్ళ భర్త. నా కొడుక చెప్పంతా కొడతా, బాడకో చెప్పు ఇరిగేదాంతా ఎందుకు బే నీ బతుకులలో మూట గుర్తులు నాతో పెట్టుకోవద్దు. కుర్చీ మార్కబెట్టి తెంగిందనుకో. సెన్సార్ బోర్డు లైవ్. ఒకటి బాగినండి, నేను ఎంత మంచోనో అంత బట్టే బస్ గాని. అవును, తెలుసు తాత ఎంత చెడ్డోడో అందరికి తెలుసు. ఆయన ఎంత పెద్ద ఎదవో అందరికి తెలుసు. ఆయన ఎంత పెద్ద అదో అందరికి తెలుసు. కొట్టు అదంటే నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పు. లేదు తాత, పొగడు చెప్తున్నా, నీ గురించి అందరికి చెప్తున్నా. కుర్చీ తాత మంచోడే, కానీ చెడుకొస్తే కుర్చీ తాత అంతా చెడ్డోడు ఇంకోలేడు. అంటే కుర్చీ తాత అంతా వాడుకో అంటాడు అనమాట. అప్పుడు ఆయన స్టైల్ ఆయనే అనుకుంటాడు, ఆయనే తిట్టుకుంటాడు. బయట వాళ్ళు ఎవరో చెట్టారు. ఆయన ఏమనుకుంటాడు అంటే, నేను పెద్ద వాడుకోకండి, నేను పెద్ద బట్టే బస్ వేస్ట్ కానీ, పెద్ద లోపర్ కానీ, ఉల్పత్ కానీ అంటాడు ఆయన. ఖచ్చి కాబట్టి ఖచ్చితంగా వస్తే కుర్చీ తాత చెడ్డోడు లేడు. కానీ మంచిగా వస్తే ఆయన మంచిగా కూడా ఆశ ఉండాలి, అవునవును, అత్యాసం కూడా. తప్పు చేస్తే తంతరని భయం ఉండాలి, ముద్దకి సిగ్గు ఉండాలి. అవునవును, ఈ రెండు ఇంపార్టెంట్. ఇటు ఇచ్చాను మన ఖర్చేసింది సార్లే, బాగా వచ్చిందా? బాగా ఎర్ర తీసి